ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టార్గెట్ గా అవినీతి ఆరోపణలు సంధించింది వైసీపీ. కూటమి ప్రభుత్వం తమ విజయాల్లో ఒకటిగా చెప్పుకునే మెగా డిఎస్సీలో భారీ స్కామ్ జరిగిందని విమర్శించింది. అయితే దీనిపై సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో భారీ స్థాయిలో స్కామ్ జరిగిందని ఆరోపించింది వైసీపీ. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. తమ హయాంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి పబ్లిసిటీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. స్కామ్లతో నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. డిఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ నిర్వహించిన తీరును మాజీ మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. మెరిట్ లిస్టు ప్రకటించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఇది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని ఆరోపించారు. వీడిలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడని చోద్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు, ఎవరికి రాయరు, ఎవరికి చెప్పరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టుభ్రష్టిస్తుంది. అందుకాకి ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? మెగా డిఎస్సీ పేరుతో మెగా స్కామ్ జరిగిందన్నారు మరో మాజీ మంత్రి మేరుగు నాగార్జున. కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రశ్నాపత్రాలు తయారు చేశారన్నారు. డిఎస్సీ అభ్యర్థి ప్రశ్నాపత్రాల తయారీ టీంలో ఉన్నారని, ఆ వ్యక్తికే స్టేట్ ర్యాంక్ వచ్చిందని విమర్శించారు. దీనిలో ఉన్న ఎంప్లాయీస్, ఈ తతంగంలో ఉన్న ఎంప్లాయీస్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకోరు. చివరికి పూర్తిగా నాశనం అయిపోయింది, దెబ్బతింది పేదవారు. ఎవరైతే ఉద్యోగాల కోసం చదువుకున్నారో, ఎవరైతే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారో, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి డిఎస్సి వేసింది మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడ్డారో వాళ్ళని అన్యాయం చేశారు. ఏపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ లేటెస్ట్ గా డిఎస్సీ నిర్వహణలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించడం, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.